బాంబేనా బెంగళూరా నాకు చెప్పండి కరెక్ట్ గా. విజయవాడ మాది. విజయవాడ ఎక్కడా? అక్కడే మీరందరూ ఎంతవరకు చదువుకున్న బ్యాచ్ మీరందరూ? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ MBA MFA. మాది ఇంటర్ అండి 6 years. బట్ యు ఆర్ ద సర్కార్ అండి. సో 80,000 రూపీస్. యా బట్ మీరు అలా సీరియస్ గా అడిగితే నేను ఇవ్వలేనండి. కొంచెం క్లూ ఇస్తావా సుధీర్ ప్లీజ్? మీకేమన్నా గాల్లో ఎగిరే సూపర్ పవర్స్ ఏమైనా ఉన్నాయండి? ఎందుకు? జనరల్లీ దేవకన్యలు గాల్లోనే ఎగురుతా ఉంటారు కదా, ఎప్పుడు కిందకి రారు. నాకు ఈ ఎపిసోడ్ కి రెమ్యునరేషన్ వద్దు. కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. ఏ స్టెప్ వేయాలా ఏంటా అని ఆలోచించే లోపే అసలు ఎర్రగొట్ట అవతల పెట్టారు. మీరు పక్కన ఉన్నారు కాబట్టి నేను అలా చేయగలిగాను. లడ్డు కావాలా నాయనా? ఇంకో సాంగ్ కూడా మన ఇద్దరం డాన్స్ చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది. మీతో డాన్స్ చెయ్యను అని ఏ అమ్మాయి అంటారు? ఏమైనా మరో లడ్డు కావాలా? నాకు అసలు మామూలుగా అమ్మాయిలు ఎందుకు పడరు చెప్పండి? మీరు అంటే క్యూలో ఉంటారు. ఆ క్యూ ఎక్కడ ఉంటే నేనే వెళ్ళు. అమ్మాయిలే కావాలా ఈ రోజు మీకు? ఇది సుధీర్ సర్కారా సుధీర్ స్వయంవరమా? కత్తిలా ఉంటారు అమ్మాయిలు అంటారు, కత్తిలా ఉన్నారు మీరు. గురుగారు మీరు రెడీ అంటే మరి రెడీ అంటే మరి డాన్స్ చేయడానికి బాబు మీరేంటండి? కొంచెం దగ్గరికి రండి. మీరు వస్తే గాలి వస్తుంది కదా, ఎందుకంటే మీరు సుడి గాలి సుధీర్ కదా. మీరు అంటే అవుతాను మీ పతి, ఇస్తారా నాకు అనుమతి? ఆపకపోతే నీ అతి వాళ్ళ నాన్నగారు అవుతారు ఉప్పెనలో విజయ్ సేతుపతి. జలస్ కదన్నా మీకు? జాలిరెడ్డిని చూసి జలసి ఎందుకు చెప్పు? 3 seasons ఈ షో హోస్ట్ చేసినప్పుడు ఎంత ఫన్ ఉండే, ఎంత ఎనర్జీ ఉండే. ఎందుకు ఇలా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది? అన్నకి నేను ఛాన్స్ ఇచ్చా, అన్న నాకు ఛాన్స్. షో ఫార్మాట్ అంటే ఇన్న తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ఆల్రెడీ ఆడామని దా మ్యాటర్కి రా. చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు ఏదన్నా మీకు గుర్తున్నాయా? నేను వీక్ బాగా. ఈ వీక్ లాస్ట్ వీక్ మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పురుషులందు పుణ్య అమ్మా అది ఉప్పు కప్పురమ్మ. ఒకవేళ బీచ్కి వెళ్ళాలి అని అనుకుంటే ఫ్యూచర్ లోని ఎవరితో వెళ్తారు? నాకు డ్రైవింగ్ తెలిస్తే నేనే డ్రైవ్ చేసుకుని వెళ్తాను, లేకపోతే క్యాబ్ డ్రైవర్ ని బుక్ చేసుకొని. క్యాబ్ ని బుక్ చేసుకొని అనాలమ్మా, క్యాబ్ డ్రైవర్ నేను కాదు. కృతిక గారు మీరు? నాకు క్యాబ్ డ్రైవర్ మంచి ఐడియా అనిపించిందండి. నా మమ్మీ డాడీతో ఏం చెప్పి వచ్చాను తెలుసా? మమ్మీ నాకు ఆడి కార్ వద్దు, BMW కార్ వద్దు, సుధీర్ సర్కార్ కి వెళ్తే చాలు అని చెప్పి వచ్చా.